హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే కానిస్టేబుల్ డ్రైవర్స్ పోస్టులు అయితే రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి 10th అండ్ ఇంటర్ చేసిన వారు దీనికైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిల్ అయితే పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే మెసేజ్ ద్వారా అయితే మెసేజ్ అయితే వస్తుంది. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేంద్ర పాలిత ప్రాంతంలో ఢిల్లీలో కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందని అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. అండ్ ఈ పోస్టుకు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. అంటే ఇప్పుడు మనము ఏ రాష్ట్రం నుంచి అయినా మనము దీని అయితే అప్లై అనేది చేసుకోవచ్చు, ఎవరైనా దీనికి. అండ్ అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ మనకు చూపుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించుకోవడానికి చివరి తేదీ కూడా అక్టోబర్ 15 లోపు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పోస్టుల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టులు మొత్తం 737 కానిస్టేబుల్ డ్రైవర్స్ అయితే మనకైతే ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనము ఎలిజిబిలిటీ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అని అయితే ఇక్కడ చూపుతున్నారు. అండ్ దాంతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ చేయగలిగే సామర్థ్యం అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అప్లికేషన్ గడువు ముగిసే నాటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు. వెహికల్ రిపేర్పై కనీస పరిజ్ఞానం అయితే ఉండాలి దీనికి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మనం చూసుకుందాం. మనకు 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీనికి. అదేవిధంగా 1995 జూలై 2 నాటికి 30 సంవత్సరాలు అయితే అయితే ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వారందరికీ 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ ప్రారంభం కూడా సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి అక్టోబర్ 15 వరకు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనము అప్లికేషన్ ఫీజు గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. అండ్ ఇతరులకైతే 100 రూపీస్ పెట్టి అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనికి. అండ్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే పీఈ అండ్ ఎంట్రీ ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా అయితే దీనికైతే ఎంపిక అయితే చేస్తారని అయితే ఇక్కడ మనకు చూపుతున్నారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు దీని యొక్క గురించి అయితే పూర్తి వివరాల గురించి అయితే చూసుకోవచ్చు దీనికి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు తేదీ అయితే ఏమైతే ప్రకటించలేదు ఇంకా. 2025 డిసెంబర్ లేదా జనవరి 2026 జనవరిలో మనకైతే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మనకు ssc.gov.inలోకి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ లాక్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అయితే అడుగుతారు. అంటే ABCD అని అయితే ఉంటుంది మనకు క్వశ్చన్ పేపరు. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే అయితే ఇస్తారు. అండ్ టోటల్గా మనకు 100 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్. అండ్ అలాగే నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ ఇంటెలిజెన్స్ 20 మార్క్స్ అయితే ఉంటాయి. పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి ఇందులో. అలాగే 10 మార్కులు అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. పార్ట్ డిలో వచ్చేసి రోడ్ సైన్స్, వెహికల్, అలాగే మెయింటెనెన్స్ గురించి అయితే ఉంటుంది. ఇందులో ట్రాఫిక్ రూల్స్, పెట్రోల్, డీజిల్ వెహికల్, శబ్ద పర్యావరణ కాలుష్యంలో 50 మార్కులు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. దాంతోపాటు దీనిలో మెయిన్గా ఇంపార్టెంట్గా ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మీకు ప్రతి ప్రశ్నకు 0.25 మార్క్స్ అయితే మీకు కట్ అవుతాయి. ఇది ఒకటైతే మీరు మెయిన్గా అయితే మీరు
తెలుసుకోవాల్సిన విషయము. అండ్ ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వివరాలైతే ఉన్నాయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. మీకైతే రిప్లై ఇస్తాను. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అయితే మీరు పూర్తి వివరాలు కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని నోటిఫికేషన్ల వీడియోల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.